హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఎలా చదువుతున్నారండి? గ్రూప్స్కి చదివే వాళ్ళు బాగానే చదువుతున్నారని అనుకుంటున్నాను. బాగా చదవాలని కూడా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వచ్చేసి ఏంటి పర్సన్ అవుపించట్లేదు, మాటలు మాత్రమే వినిపిస్తున్నాయని అనుకుంటున్నారేమో. మీకు కనిపిస్తూనే ఉంటుంది మేబీ. గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించి మనకి సిలబస్ అనాలిసిస్ కావాలని చెప్పేసి చాలామంది అయితే అడిగారండి. వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది అంటే నాకు ఉన్న సబ్స్క్రైబర్సే తక్కువ అనుకోండి. నేను స్టార్ట్ చేసి కొన్ని రోజులే అవుతుంది, 1.5 మంత్ అవుతుందంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి. ఇంకా ఈ మధ్యలో అయితే మనకి 2-3 మెంబర్స్ వరకు అయితే సిలబస్ అనాలిసిస్ పెట్టండి అని చెప్పేసి రిక్వెస్ట్ అయితే చేశారు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఇంకా ఎవరికైతే గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించి టీజీపీఎస్సీ గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించి సిలబస్ అనాలిసిస్ అనేది సిలబస్ అయితే పూర్తిగా అవగాహన లేని వాళ్ళైతే ఈ వీడియో అయితే చూడొచ్చండి. ఎవరికైతే తెలుసో ఈ వీడియో అయితే స్కిప్ చేసుకోవచ్చు. తెలియని వాళ్ళైతే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి. ఇంకా ఫస్ట్లో మీరు మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం కొంచెం మిస్ అయ్యే అవకాశం అయితే ఉంది. నేనైతే ఇంకా స్టార్ట్ చేసేస్తానండి, ఎందుకంటే చాలా లెందీగా అవుతుంది వీడియో అయితే. మీకు కొంచెం ఓపికతో వింటానంటే నేను ఖచ్చితంగా చెప్తానండి. వీడియో అయితే కొంచెం లెందీగానే ఉంటుంది, ఎందుకంటే మనకి 7 పేపర్స్ అండి. టోటల్గా మనకి సిలబస్ అనేది 7 పేపర్స్ ఉంది. ఈ 7 పేపర్స్ మీకు కొంచెం చెప్పేసరికి నాకు కొంచెం టైం అయితే పడుతుంది కదండి. అందుకని చెప్పేసి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి మనకి గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించి 4 పేపర్స్ అయితే ఉంటాయండి. ఆ 4 పేపర్స్ మనకి 2 డేస్ అయితే కండక్ట్ చేస్తారు. మనకి 1 డేలో 2 పేపర్స్ అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి. అలా 2 డేస్ అయితే మనకు పడుతుంది. ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకి ఏంటంటే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ అండి. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీకి మొత్తం 150 మార్క్స్ అండి. దీంట్లో సబ్ టాపిక్స్ అనేవి ఉంటాయి. ఆ సబ్ టాపిక్స్ ఏమిటో నేను తర్వాత అయితే చూపిస్తాను మీకు. అండ్ సెకండ్ పేపర్ వచ్చేసి హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ అండి. దీంట్లో 3 సబ్ టాపిక్స్ అండి. దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణకు సంబంధించి. అండ్ సెకండ్ వచ్చేసి ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ అండి. అండ్ థర్డ్ సబ్ టాపిక్ వచ్చేసి సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్ అండి. దీంట్లో మనకి ఈచ్ సబ్ టాపిక్ వచ్చేసి 50 మార్క్స్ అయితే క్యారీ చేస్తుంది. టోటల్గా 150 మార్క్స్ అండి. అండ్ ఆల్సో థర్డ్ పేపర్ వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అండి. ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో మనకు ఫస్ట్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ అండి. సెకండ్ వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. థర్డ్ వచ్చేసి ఇష్యూ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్. దిస్ ఈజ్ ఆల్సో ఈచ్ క్యారీ 50 మార్క్స్ అండ్ టోటల్ వచ్చేసి 150 మార్క్స్ అండి. అండ్ ఫోర్త్ పేపర్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఇదైతే అందరికి తెలిసే ఉంటుంది మేబీ. ఫస్ట్ వచ్చేసి దాంట్లో సబ్ టాపిక్ వచ్చేసి ద ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 to 1970 అండి. సెకండ్ వచ్చేసి మొబిలైజేషన్ ఫేస్ 1971 అండ్ ఆల్సో 1971 to 1990 అండి. 1990 దీంట్లో సెకండ్ వచ్చేసి మొబిలైజేషన్ ఫేజ్ అండి. దీంట్లో 1971 to 1990 అండ్ థర్డ్ వచ్చేసి టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. ఇది వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి తెలంగాణ, ఇది స్టేట్కి సంబంధించి మన తెలంగాణకి సంబంధించినవండి. ఇది మొత్తం 1991 to 2014 వరకు అండి. దీంట్లో కూడా మనకి ఈచ్ సబ్ టాపిక్ వచ్చేసి మనకి 50 మార్క్స్ అయితే క్యారీ చేస్తుంది. ఈ 50 మార్క్స్ టోటల్ వచ్చేసి మనకి 150 మార్క్స్ అండి. మనం ఖచ్చితంగా దాన్ని గ్రిప్ అనేది తెచ్చుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసి అండ్ దీంట్లో పేపర్ 1 అని చెప్పాను కదండి, నీతో తర్వాత డిస్కస్ చేస్తానని చెప్పాను కదా. దాంట్లో వచ్చేసి మనకి పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ. కొంచెం నేను అంటే తడబడుతూ ఉంటాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం అండి చేయడం కూడా ఇలాంటి వీడియోస్. కొంచెం మీరు ఓపికగా అయితే వినండి పేషెన్సీతో, అప్పుడే మీకైతే అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి దీంట్లో పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అండి. దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ దిస్ పేపర్. కాన్సన్ట్రేషన్ అనేది దీనిపైన అయితే ఖచ్చితంగా ఉండాలి అండి. సెకండ్ వచ్చేసి నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అండి. అండ్ థర్డ్ వచ్చేసి జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫోర్త్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్స్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. ఫిఫ్త్ వచ్చేసి వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఈ జియోగ్రఫీకి సంబంధించి వరల్డ్ అయితే మనము చూడకపోతే బెటర్ అండి, ఎందుకంటే మనకి చాలా కన్ఫ్యూజన్స్ అనేవి ఉంటాయి దాంట్లో. అంత ఈజీగా స్కోర్ చేసే సబ్జెక్ట్ అయితే కాదు, దట్స్ వై.
అండ్ దీంట్లో ఇండియన్ జియోగ్రఫీ మీద అండ్ తెలంగాణ జియోగ్రఫీ మీద కొంచెం అయితే కాన్సన్ట్రేషన్ అయితే చేయాలి. అండ్ సిక్స్త్ వచ్చేసి మనకి హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్, ఇదైతే ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా ఇంపార్టెంటే, ఇదైతే మనం ఖచ్చితంగా చూడాలి. అండ్ సెవెంత్ వచ్చేసి సొసైటీ, కల్చర్ అండ్ హెరిటేజ్, ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎయిత్ వచ్చేసి పాలసీస్ ఆఫ్ తెలంగాణ, ఇది న్యూగా మనకి రేవంత్ రెడ్డి గారు సీఎంగా వచ్చిన తర్వాత పాలసీస్ అయితే పెట్టారు కదండి, అవైతే ఖచ్చితంగా మనము నోట్స్ అనేది చేసుకొని ఖచ్చితంగా అయితే చూడాల్సిన విషయం అయితే ఉంది. అండ్ ఆల్సో నైన్త్ వచ్చేసి సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ రైట్స్ ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్ సంబంధించింది, అదంతా సొసైటీ గురించి. అండ్ 10th వన్ వచ్చేసి లాజికల్ రీజనింగ్ అండ్ బేసిక్ ఇంగ్లీష్. 11th వన్ వచ్చేసి బేసిక్ ఇంగ్లీష్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు కదండి, ఇది 10th క్లాస్కి సంబంధించిన స్టాండర్డే కదా మనకు వస్తుందని చెప్పేసి చాలామంది అయితే మనకి నెగ్లెక్ట్ అయితే చేస్తారు. అలా అయితే చేయొద్దండి, ఖచ్చితంగా మనం అయితే అది చూడాలి. చాలామందికి స్కోర్ అనేది దాంట్లో కూడా పోతూ ఉంది. లాజికల్ రీజనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనకు, ఈ లాజికల్ రీజనింగ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్, అది ఖచ్చితంగా డైలీ ఒక హ్యాబిట్ లాగా పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే చేస్తూ ఉంటేనే మనకైతే దానిపైన గ్రిప్ అయితే వస్తుందండి. అండ్ సెకండ్ పేపర్ 2 వచ్చేసి హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ అండి. దీంట్లో వచ్చేసి మనకి సోషియో కల్చర్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణకు సంబంధించి, దీంట్లో ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చేసి సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అండ్ సెకండ్ వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్, సోషియో ఎకనామిక్ కల్చర్ అండ్ కండిషన్కి సంబంధించండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఏన్షియంట్ ఇండియాకి సంబంధించిందండి, ఇది మొత్తం ఏన్షియంట్ ఇండియా. అండ్ సెకండ్ వచ్చేసి మిడివల్. అండ్ థర్డ్ వచ్చేసి మోడర్న్ అండి, మోడర్న్ హిస్టరీ, ఇదంతా మోడర్న్ హిస్టరీకి సంబంధించింది ఇది. అండ్ ఫోర్త్ వచ్చేసి సోషియో ఎకనామిక్ కల్చర్ కండిషన్స్, ఇదైతే తెలంగాణకు సంబంధించండి, ఏన్షియంట్ తెలంగాణకు సంబంధించి. అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఫౌండేషన్ ఆఫ్ అసఫ్ జాహీ డైనాసిటీ ఫ్రమ్ నిజాం ఉల్ ముల్క్ టు మిర్ ఉస్మాన్ అలీ ఖాన్. అంటే ఇది దేనికి సంబంధించి అంటే మనకి టోటల్ హిస్టరీ అండి. మనకి దీంట్లో ఇది కొంచెం మనకి తెలంగాణ మూమెంట్లో కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఇది ఖచ్చితంగా అయితే చూడాల్సిన సబ్ టాపిక్ అండి, ఇది ఖచ్చితంగా మనకి రివిజన్స్ అయితే ఎక్కువ ఉండాలి, దీని నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ టాపిక్ వచ్చేసి పేపర్ 2 సెకండ్ టాపిక్ అండి, పేపర్ 2 సెకండ్ టాపిక్. అండ్ ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి, ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటిక్స్ సంబంధించిందండి ఇదంతా. ఫస్ట్ వచ్చేసి ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, నేచర్ అండ్ సేలియంట్ ఫీచర్స్, ప్రియాంబుల్. అండ్ సెకండ్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్. అండ్ థర్డ్ వచ్చేసి డిస్టింక్టివ్ ఫీచర్స్ ఇండియన్ ఫెడరలిజం, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్, ఫినాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్ అండి. ఫోర్త్ వచ్చేసి యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, గవర్నర్ అండ్ చీఫ్ మినిస్టర్, ఇదంతా అండి. ఫిఫ్త్ వచ్చేసి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి. అండ్ అమెండ్మెంట్ ప్రొసీజర్స్ అండ్ అమెండ్మెంట్ యాక్ట్స్, రూరల్. సిక్స్త్ వచ్చేసి రూరల్ అండ్ అర్బన్ గవర్నెన్స్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ద 73rd 74th అమెండ్మెంట్ యాక్ట్స్. ఈ 73rd 74th అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి మనకి పంచాయతీ రాజ్కి సంబంధించిందండి, ఇదైతే ఇంపార్టెంటే, ఖచ్చితంగా చూసుకోవాలి. ఈ పాలిటిక్స్ సంబంధించి చాలా వరకు మనకైతే చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా చూడాలి, ఖచ్చితంగా చదవాలి. అండ్ ఏది నెగ్లెక్ట్ చేసే విషయం అయితే కాదు దీంట్లో. ఎలక్టోరల్ మెకానిజం అండ్ ఎలక్టోరల్ రాస్ అండ్ ఎలక్షన్ కమిషన్, పొలిటికల్ పార్టీస్, యాంటీ డిఫెక్షన్ లా అండ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ అండి. అండ్ నెక్స్ట్ ఎయిత్ వచ్చేసి జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిటీ, సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్. నైన్త్ వచ్చేసి స్పెషల్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, షెడ్యూల్ క్యాస్ట్, ఇదంతా ఉంటుంది కదండి, అది బ్యాక్వర్డ్ క్లాసెస్, ఉమెన్స్, మైనారిటీస్, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్, దానికి సంబంధించింది. ఇది మొత్తం పాలిటీకి సంబంధించిందే అండి. ఈ పేపర్లో మనకి 50 మార్క్స్ అండి, ఇది 50 మార్క్స్ వస్తుంది. అండ్ 10 వచ్చేసి నేషనల్ ఇంటిగ్రేషన్ ఇష్యూస్, ఛాలెంజెస్ అండ్ ఇన్సర్జెన్సెస్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ అండి. ఇది వచ్చేసి హోల్ సెకండ్ సబ్ టాపిక్ ఇన్ సెకండ్ పేపర్. అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి మనకి
సోషల్ స్ట్రక్చర్, సొసైటీ గురించి అండి ఇది, ఇండియన్ సోషల్ స్ట్రక్చర్. అండ్ సెకండ్ వచ్చేసి సోషల్ ఇష్యూస్, థర్డ్ వచ్చేసి సోషల్ మూమెంట్, అండ్ ఫోర్త్ వచ్చేసి సోషల్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అండి. అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఖచ్చితంగా సొసైటీ ఇన్ తెలంగాణ. దాంట్లో మనకి కల్చరల్ ఫీచర్స్, ఇష్యూస్ ఇన్ తెలంగాణ, వెట్టి జోగిని ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇది స్ట్రాటజిక్ కొంచెం ఉంటుంది. అండ్ ఆల్సో మనకి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్ కూడా ఉంటాయి సొసైటీ ఇన్ తెలంగాణ, ఇది కూడా చూసుకోవాలండి ఖచ్చితంగా. అండ్ ఇండియన్ ఎకానమీ సంబంధించిందండి థర్డ్ పేపర్ ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ సంబంధించి. దీంట్లో తెలంగాణకు సంబంధించి ఉంది, ఇండియాకి సంబంధించి ఉంది. ఇదైతే ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ అండి. దీంట్లో వచ్చేసి ఫస్ట్ టాపిక్ మనకి డెమోగ్రఫీ అండి. అండ్ సెకండ్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్, థర్డ్ వచ్చేసి ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్, ఫోర్త్ వచ్చేసి ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్, ఫిఫ్త్ వచ్చేసి ప్లానింగ్, నీతి ఆయోగ్, పబ్లిక్ ఫినాన్స్ అండి. నేను ప్రజెంట్ ఇవే చదువుతున్నాను, ఎకానమీ స్టార్ట్ చేశానని చెప్పాను కదా, ఎకానమీలో ఇవే చదువుతూ ఉన్నాను, కాన్సెప్ట్స్ అయితే చదువుతూ ఉన్నాను. కాన్సెప్ట్ అండ్ ఆల్సో దీనికి ఫిఫ్త్ వన్కి వచ్చేసి మనకి ఖచ్చితంగా బడ్జెట్ గురించి, ఎకానమీ సర్వే గురించి ఖచ్చితంగా చూడాలి. దీంట్లో నీతి ఆయోగ్, పబ్లిక్ ఫినాన్స్ ఇవంతా చూడాలి. అండ్ సెకండ్ సబ్ టాపిక్ వచ్చేసి ఎకానమీ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రక్చర్, గ్రోత్ ఆఫ్ ఫినాన్స్, తెలంగాణ ఎకానమీ ఇన్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్. ఇది స్ట్రాటజిక్ పోర్షన్ అండి, ఇది మొత్తం మనకి స్ట్రాటజిక్ పోర్షనే. అండ్ సెకండ్ వచ్చేసి డెమోగ్రఫీ అండ్ హెచ్ఆర్డి, సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్, డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ, ఏజ్ స్ట్రక్చర్ ఆఫ్ పాపులేషన్, డెమోగ్రఫిక్ డివిడెండ్స్. అండ్ థర్డ్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్. దీంట్లో మనకి స్ట్రాటజిక్ పోర్షన్ ఉంటుంది. అండ్ ఆల్సో కరెంట్ ఈవెంట్స్ కూడా ఉంటాయి దీంట్లో, మనం చూడాల్సిందే. ఇంపార్టెంట్ ఆఫ్ అగ్రికల్చర్, ట్రెండ్స్ ఇన్ గ్రోత్ రేట్ ఆఫ్ అగ్రికల్చర్, కాంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్, ఇదంతా ఉంటుందండి అలైడ్ సెక్టార్కి సంబంధించి. ఇది మనం ఖచ్చితంగా మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి ఇదైతే క్లీన్ చేస్తూ ఉన్నాను. వచ్చేసి మనకి డెమోగ్రఫీ అండ్ హెచ్ఆర్డి అయిపోయింది కదండి. అండ్ థర్డ్ వచ్చేసి అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్, అండ్ ఫోర్త్ వచ్చేసి ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్స్ అండి, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్స్. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మనకి దీంట్లో సబ్ టాపిక్ ఫిఫ్త్ వచ్చేసి స్టేట్ ఫినాన్స్, బడ్జెట్, వెల్ఫేర్ పాలసీస్ అండి. స్టేట్ ఫినాన్స్, వెల్ఫేర్ పాలసీస్, ఇది బడ్జెట్కి, వెల్ఫేర్ పాలసీస్కి సంబంధించి రెవెన్యూ, ఎక్స్పెండిచర్ అండ్ డెట్, అండ్ స్టేట్ బడ్జెట్, వెల్ఫేర్ పాలసీస్ ఆఫ్ ద స్టేట్కి సంబంధించి మనకి తెలంగాణకి సంబంధించి చూడాలి. అండ్ థర్డ్ వచ్చేసి మనకి ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్. ఫస్ట్ వచ్చేసి గ్రోత్ అండ్ డెవలప్మెంట్, సెకండ్ వచ్చేసి మనకి సోషల్ డెవలప్మెంట్, థర్డ్ వచ్చేసి పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఫోర్త్ వచ్చేసి రీజనల్ ఇన్ఈక్వాలిటీస్, ఫిఫ్త్ వచ్చేసి ఎన్విరాన్మెంట్, సస్టైనబిలిటీ, డెవలప్మెంట్ అండి. ఇది వచ్చేసి మనకి దాంట్లో థర్డ్ సబ్ టాపిక్ వచ్చేసి ఇదండి, థర్డ్ పేపర్లో థర్డ్ సబ్ టాపిక్ ఇది. పేపర్ 4 వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ అండి. ఇదైతే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. ఇంపార్టెంట్ ఎందుకంటే దీనికి చాలా మందికి దీనిపైన గ్రిప్ అనేది ఉంటుందండి. ఇది మనకి మన రీజనల్కి సంబంధించింది, మన స్టేట్కి సంబంధించింది కాబట్టి చాలామంది అనేది ఇంట్రెస్ట్గా చదువుతారు. అండ్ ఆల్సో గ్రిప్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మనము దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి మనము చదివితే కనుక కొంచెం ఈజీగా గుర్తుకుండే అవకాశం అయితే ఉంది, మార్క్స్ కూడా ఎక్కువ గెయిన్ చేసే అవకాశం అయితే ఉందండి. ఇదైతే అస్సలు మిస్ చేయకుండా ఎక్కువ రివిజన్స్ అనేవి పెట్టుకోండి, ఎక్కువ మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. ఫస్ట్ టాపిక్ వచ్చేసి దీంట్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఇది మొత్తం మనకి హిస్టరీ అండి, జరిగిపోయింది కాబట్టి మనకి దీంట్లో కరెంట్ అప్డేట్స్ అనేవి ఏవి ఉండవు. మనకైతే చాలా ఈజీ, దాన్ని బట్టి పట్టేసి చదివేసినా ఏం కాదు, ఎందుకంటే ఇదైతే హిస్టరీకి సంబంధించింది, జరిగిపోయిన ఈవెంట్స్ కాబట్టి గుర్తుపెట్టుకునే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా. అండ్ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ కూడా అలాగే. దీంట్లో ఇంకా మిగతావి అయితేనేమో ఎక్కువ శాతం మనకి కరెంట్ అప్డేట్స్ అనేవి ఉంటాయి, కొంచెం తలకాయ నొప్పి. ఇదైతే ఏమి ఉండదండి, ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. దీంట్లో ఏముంటుందంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అని, తెలంగాణ హ్యాస్ ఎ డిస్టింక్టివ్ కల్చర్ అండ్ యూనిట్ హైదరాబాద్ and princely state, its geographical, culture, socio-political and economic features అండి, economic features.
అండ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ, క్యాస్ట్, ట్రైబ్స్, రిలీజియన్, ఆర్ట్, క్రాఫ్ట్స్, లాంగ్వేజ్ అండ్ డైలెక్ట్స్, ఫెయిర్స్, ఫెస్టివల్స్ అండ్ ఇంపార్టెన్స్ ప్లేసెస్ ఇన్ తెలంగాణ, అడ్మినిస్ట్రేషన్ ఇన్ హైదరాబాద్. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఫర్మాన్ ఆఫ్ 1919, డెఫినేషన్ ఆఫ్ ముల్కీ, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నిజామ్స్ సబ్జెక్ట్స్, లీగ్ నౌన్ యాజ్ ద ముల్కీ లీగ్ 1935. ఇవంతా చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ వయోలేషన్ ఆఫ్ ముల్కీ రూల్స్, ఇట్స్ ఇంప్లికేషన్స్. అండ్ సెకండ్ వచ్చేసి మనకి హైదరాబాద్ స్టేట్, ఇండిపెండెంట్ ఇండియా, ఫార్మేషన్ ఆఫ్ పాపులర్ మినిస్ట్రీ అండర్ బూరుగుల రామకృష్ణారావు. 1952లో ముల్కీ ఎడ్యుటేషన్ అనేది వచ్చింది. ఇదంతా మనమైతే ఖచ్చితంగా నోటెడ్ చేయాలి. డిమాండ్ ఫర్ ఎంప్లాయ్మెంట్, లోకల్ ఇంపార్టెన్స్ అండ్ జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ రిపోర్ట్ 1953. అండ్ ఇనిషియల్ డిబేట్స్, డిమాండ్ ఫర్ తెలంగాణ స్టేట్, రీజన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, ఎస్ఆర్సి కమిటీ. అండ్ ఫజల్ అలీ 1953 మెయిన్ provisions and recommendations of SRC, Dr. B.R. Ambedkar views on SRC, smaller states. ఇది అండి. అండ్ థర్డ్ వచ్చేసి మనకి ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి 1956 అండ్ జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రొవిజన్స్ అండ్ రికమెండేషన్స్, తెలంగాణ రీజనల్ కమిటీ కంపోజిషన్, ఫంక్షన్స్, పర్ఫార్మెన్స్, వయోలేషన్ ఆఫ్ సేఫ్ గార్డ్ మైగ్రేషన్ ఫ్రమ్ కోస్టల్ ఆంధ్ర రీజియన్ అండ్ కాన్సిక్వెన్సెస్ పోస్ట్ 1970 డెవలప్మెంట్ సినారియో అండ్ ఇన్ తెలంగాణ. అండ్ అగ్రికల్చర్, ఇరిగేషన్, పవర్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి దాని గురించి మొత్తం అప్పట్లో మనకి ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి. అండ్ ఫోర్త్ వచ్చేసి మనకి వయోలేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ రూల్స్. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మనకి ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ప్రజా సమితి, కోర్స్ ఆఫ్ మూమెంట్, ఇట్స్ మేజర్ ఈవెంట్స్, లీడర్స్, పర్సనాలిటీస్, ఆల్ పార్టీ అకార్డ్, జీవో 36 సపరేషన్ ఆఫ్ తెలంగాణ మూమెంట్. ఇంకా ఇదంతా కామన్ అండి. అండ్ 8 పాయింట్ ఫార్ములా, 5 పాయింట్ ఫార్ములా, ఇదంతా మనకి ఇందిరాగాంధీ సీఎంగా ఉన్నప్పుడు ఇవన్నీ చేశారండి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో సెకండ్ వచ్చేసి మొబిలైజేషన్ ఫేస్ 1971 to 1990. ఫస్ట్ వచ్చేసి కోర్టు జడ్జ్మెంట్స్ ఆన్ ముల్కీ రూల్స్. అండ్ సెకండ్ వచ్చేసి రైజ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ నక్సలైట్ మూమెంట్, నక్సలైట్ గురించి ఉంటుంది అది మొత్తం. అండ్ రైజ్ ఆఫ్ రీజనల్ పార్టీస్ ఇన్ 1980s. అండ్ ఫోర్త్ వచ్చేసి లిబరలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ పాలసీస్ 1990. అండ్ థర్డ్ వచ్చేసి మనకి దీంట్లో థర్డ్ సబ్ టాపిక్ ఫోర్త్ పేపర్లో మనకి థర్డ్ సబ్ టాపిక్ అండి. ఇది టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణకి సంబంధించి మనకి టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 1991 to 2014. మన కేసీఆర్ సార్ చేశారు కదా ఇదంతా. దాంట్లో మనకి ఎండింగ్లో మనకి ఏమేమి జరిగినాయి అదంతా దీంట్లో ఉంటుందండి. మనకి తెలంగాణ రావడానికి చేసిన కృషి ఏంటి అదంతా మనకి దీంట్లో అయితే ఉంటుంది. దీంట్లో ఫస్ట్ వచ్చేసి పబ్లిక్ అవేకింగ్ అండ్ ఇంటలెక్చువల్ రియాక్షన్స్ అగేన్స్ట్ ద డిస్క్రిమినేషన్, ఫార్మేషన్ ఆఫ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, అగ్రికల్చర్ ఆఫ్ సెపరేట్ తెలంగాణ ఐడెంటిటీ, ఇనిషియల్ ఆర్గనైజేషన్ రేజ్డ్ ద ఇష్యూస్ అండ్ సెపరేట్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అండ్ తెలంగాణ ఐక్య వేదిక, భువనగిరి సభ, తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ, వరంగల్ డిక్లరేషన్, తెలంగాణ విద్యావంతుల వేదిక, ఎక్స్ట్రా దీస్ ఆల్సో. కాలేజ్ స్టూడెంట్స్ ఎంత పాల్గొన్నారు, ఏం జరిగినాయి, ఎంతమంది చనిపోయారు అదంతా మాత్రం మనకి దీంట్లో ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి 2001, పొలిటికల్ realignment and electoral alliance in 2004, later phase of Telangana movement, TRS UPA సంబంధించి అండి ఇదంతా సంబంధించి. అండ్ థర్డ్ వచ్చేసి మనకి రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ టీఆర్ఎస్, మన కేసీఆర్ సార్ గారు దానికి సంబంధించిందండి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వచ్చేసి కల్చర్ రివైవలిజం ఆఫ్ తెలంగాణ and other symbolic expressions in Telangana and movement, literary forms, performing arts and other
కల్చరల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ రైట్. ఎంప్లాయీస్ అడ్వకేట్స్కి సంబంధించిందండి, పోయేట్స్ అండ్ ఆల్సో మనకి సింగర్స్, లిటరేచర్స్, ఇంటలెక్చువల్స్, ఆర్టిస్ట్స్ అండ్ జర్నలిస్ట్, స్టూడెంట్స్, ఎంప్లాయీస్, అడ్వకేట్, డాక్టర్స్, ఎన్ఆర్ఐస్, ఉమెన్స్, సివిల్ సొసైటీ గ్రూప్స్, ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్కి సంబంధించిన సెక్టార్స్, క్యాస్ట్స్, కమ్యూనిటీస్ అండ్ సోషల్ గ్రూప్స్, ఇదంతా మనకి సకల జనుల సమ్మె ఇలాంటి ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ జరిగినాయి, ఎప్పుడు జరిగినాయి, ఎవరు నాయకత్వంలో జరిగినాయి అని చెప్పేసి ఇదంతా ఉంటుందండి. అండ్ 5th వచ్చి పార్లమెంట్ ప్రాసెస్ ఉంది కదా, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ స్టాండ్స్, తెలంగాణ ఆల్ పార్టీ మీటింగ్, యాంథనీ కమిటీ, వన్ శ్రీకృష్ణ కమిటీకి సంబంధించి రిపోర్ట్స్కి, అండ్ స్టేట్ రీఆర్గనైజేషన్ 2014, విక్టరీ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి, ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఇదంతా ఉంటుంది మనకి. దిస్ ఈజ్ ద టోటల్ మనకి సిలబస్ అండి. టోటల్ సిలబస్ వచ్చేసి ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.